వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో దాదాపు 5 దశాబ్దాల అనుభవం కలిగిన నాయకుడు. పాలనలోనూ అభివృద్ధి ప్రణాళికల అమల్లోనూ తనదైన ముద్ర వేసిన చంద్రబాబు ప్రస్తుతం అమరావతి రాజధాని నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించాలి అన్న లక్ష్యంతోనే ఆయన మరొకసారి వేగంగా అడుగులు వేస్తున్నారు. అయితే 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టినప్పటికీ తొలి విడత పాలనలో పలు కారణాలతో ప్రాజెక్టు ఆశించిన వేగంతో ముందుకెళ్లలేదు. ముఖ్యంగా అమరావతి డిజైన్లు, వాటి ప్రణాళికలు, భూసేకరణ వంటి అంశాలపైనే ఎక్కువగా సమయం వెచ్చించాల్సి వచ్చింది. మరి అదే సమయంలో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తక్కువగా అంచనా వేయడం కూడా టీడీపీకి నష్టంగా మారింది. ఫలితంగా 2019 ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు చంద్రబాబు. ఆ అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలే ఇప్పుడు రాజకీయంగా ఉపయోగిస్తున్నారని చెప్పొచ్చు. 2024 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే పాలనా పరంగా వేగం పెంచారు. ఓవైపు పరిపాలనను గాడిలో పెట్టడమే కాకుండా మరోవైపు అమరావతి నిర్మాణంపై ప్రత్యేక దృష్టి కూడా సాధించారు. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచే రాజధాని నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతానికైతే అమరావతిలో మౌలిక సదుపాయాల నిర్మాణం శరవేగంగా కొనసాగుతోందని ప్రభుత్వం చెప్తోంది. ఈసారి కేంద్రంలో కూడా టీడీపీ మద్దతు కీలకంగా మారటం కూడా రాష్ట్రానికి అనుకూలమని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమరావతి నిర్మాణానికి భారీగా నిధులు సమీకరించే ప్రయత్నాలు కూడా విజయవంతమయ్యాయి. తొలి దశ నిర్మాణ పనుల కోసం దాదాపు 60,000 కోట్ల మేర నిధులు సమీకరించినట్లుగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నిధులతో అమరావతిలో రహదారులు, ప్రభుత్వ భవనాలు, మౌలిక వసతులు, ఇతర కీలక నిర్మాణాలను వేగంగా పూర్తి చేద్దామని టార్గెట్గా పెట్టుకుంది కూటమి. అమరావతి పనుల పురోగతిని చంద్రబాబే స్వయంగా సమీక్షిస్తున్నారు. వారంలో కనీసం 2 రోజులు రాజధాని నిర్మాణంపై ప్రత్యేక సమావేశాలు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. పనుల వేగాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకి కూడా అమరావతి ప్రాజెక్టుపై పూర్తి బాధ్యతలు అప్పగించారు. పనుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా అధికారులు, కాంట్రాక్టర్లతో నిరంతరం సమన్వయం కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక ఈ ఏడాది ఎల్నివో ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగానే నమోదవుతోంది. సాధారణంగా భారీ వర్షాలు నిర్మాణ పనులకు ఆటంకంగా మారే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈసారి తక్కువ వర్షపాతం కారణంగానే అమరావతి నిర్మాణ పనులు కూడా నిరంతరాయంగా సాగుతున్నాయని చెప్పొచ్చు. ప్రతిరోజు 3 నుంచి 4,000 మంది కార్మికులు నిర్మాణ పనుల్లో పాల్గొంటున్నట్లుగా సమాచారం. మరి అమరావతి నిర్మాణం కేవలం ఒక రాజధాని మాత్రమే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన ఆర్థిక పునాది అని చంద్రబాబు పేర్కొన్నారు. నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి కార్మికుడు రాష్ట్ర చరిత్రలో భాగస్వామి అవుతారని కూడా ప్రోత్సహిస్తున్నారు. మరి భావోద్వేగ పిలుపు కార్మికుల్లోనూ ఉత్సాహం పెంచుతోందని చెప్పొచ్చు. అయితే ప్రభుత్వం అనుకున్న లక్ష్యం ప్రకారం అమరావతి తొలి దశ నిర్మాణ పనులు 2028 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికని రూపొందించారు. మరి అదే సమయంలో పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేద్దామని టార్గెట్గా పెట్టుకున్నారు. ఈ 2 ప్రాజెక్టులు పూర్తయితే ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో కీలక మలుపు తిరుగుతుందని టీడీపీ భావిస్తోంది. మరి భవిష్యత్తులో కూడా అమరావతిలో ప్రభుత్వ అవసరాలకు మిగిలిన భూములను అభివృద్ధి చేసి వేలం వేయటం ద్వారా భారీ ఆదాయం సమకూరుతుందని కూడా ప్రభుత్వం అంచనా. హైదరాబాద్లోని కోకాపేట తరహాలో అమరావతి భూములు కూడా భారీ డిమాండ్ ఏర్పడుతుందని అంటోంది. అమరావతి రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజిన్గా మారి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, ఆదాయ వనరులు పెంచుతోందని చెప్పొచ్చు. మరి ఈ లక్ష్యంతో చంద్రబాబు రాజధాని నిర్మాణాన్ని అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.